టాపిక్ భారత ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 7th క్లాస్ గురించి చూద్దాం. ఆబ్లిగేషన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అండ్ డైరెక్ట్ సెల్లర్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న కంపెనీ యొక్క బాధ్యతలు మరియు డైరెక్ట్ సెల్లర్ అంటే డిస్ట్రిబ్యూటర్ యొక్క బాధ్యతలు. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 7th క్లాస్ చాలా ముఖ్యమైనది. మీరందరూ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఓపికగా వినండి. ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో మొదటి 3 క్లాజుల గురించి నేను చేసిన వీడియో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 పార్ట్ 1 మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూడండి. అలాగే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 4వ క్లాజ్ 5వ క్లాజ్ మరియు 6వ క్లాజుల గురించి నేను చేసిన వీడియో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 పార్ట్ 2 మీరు ఇంకా చూడకపోతే అన్ని వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచాను మరియు ఎండ్ కార్డ్స్లో కూడా ఉంచాను. అందరూ తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ యొక్క బాధ్యతలు మరియు డైరెక్ట్ సెల్లర్ యొక్క బాధ్యతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక వినియోగదారుడికి తాను ఆర్డర్ చేయబోయే ప్రొడక్ట్స్ గురించిన పూర్తి సమాచారం మరియు కొనుగోలు నిబంధనలను స్పష్టం చేసే బాధ్యత డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీది మరియు డైరెక్ట్ సెల్లర్ది. డైరెక్ట్ సెల్లింగ్లో ఉపయోగించే ప్రెజెంటేషన్స్లో అమ్ముతున్న ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం కన్జ్యూమర్ని తప్పుదోవ పట్టించేలా మోసం చేసేలా ఉండకూడదు. అంటే వస్తువుల గురించి సరైన వివరణ మాత్రమే ఇవ్వాలి, అబద్ధాలు చెప్పకూడదు. ప్రొడక్ట్స్ గురించి చేస్తున్న ఎక్స్ప్లెనేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్స్లో వస్తువులకు సంబంధించిన ధరల వివరాలు, పేమెంట్ వివరాలు, రిటర్న్ పాలసీ, టర్మ్స్ ఆఫ్ గ్యారంటీ, సర్వీస్ అండ్ డెలివరీ మొదలగు సమాచారం ఖచ్చితంగా ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మరియు డైరెక్ట్ సెల్లర్ వినియోగదారులకు మిస్లీడింగ్ చేయకూడదు, అన్ఫేర్ ప్రాక్టీసెస్ చేయకూడదు, అలాగే అన్ఫేర్ సేల్స్ కూడా చేయకూడదు. ఫ్రెండ్స్, ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రొడక్ట్ సెల్లింగ్ ముసుగులో మనీ సర్క్యులేషన్ చేయకూడదు. ప్రొడక్ట్ సెల్లింగ్ ముసుగులో పిరమిడ్ స్కీమ్లు నడపకూడదు. ప్రొడక్ట్స్ గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రొడక్ట్స్ ని అమ్మకూడదు. అలాగే మోసపూరితమైన మాటలు చెప్పడం ద్వారా వస్తువులను అమ్మకూడదు. ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో ఈ రోజుల్లో 80% కంపెనీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తున్నాయి. అటువంటి కంపెనీలకు రోజులు దగ్గర పడ్డాయి. మార్చి 28, 2022 తర్వాత అలాంటి దొంగ కంపెనీలను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. ఆ కంపెనీలపైన చర్యలు తీసుకోబోతోంది. అలాంటి దొంగ కంపెనీలలో మీరు చేరకండి, ఎవరిని చేర్పించకండి. ప్రొడక్ట్స్ ప్రచారం కోసం ఉపయోగించే బ్రోచర్స్, పాంప్లెట్స్, పోస్టర్స్ అన్నింటిపైన కంపెనీ పేరు, అడ్రస్ వివరాలు మరియు ఫోన్ నెంబర్స్ ఉండేలా చూడాలి. అలాగే బ్రోచర్స్, పాంప్లెట్స్ మీద డైరెక్ట్ సెల్లర్ వివరాలు అంటే డిస్ట్రిబ్యూటర్ పేరు, సెల్ ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తాను అమ్ముతున్న వస్తువుల గ్యారంటీ, వారంటీ మొదలగు అన్ని విషయాలు కన్స్యూమర్ రైట్స్ చట్టానికి లోబడి ఉండేలా చూసుకోవాలి. వస్తువులను వాడుకున్న టెస్టిమోనీస్ విషయంలో పూర్తి నిజాలను చూపించాలి. టెస్టిమోనీ నిజమని చెప్పడానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఉండాలి. అబద్ధాలతో టెస్టిమోనీని చూపించకూడదు. వస్తువులను అమ్మిన తర్వాత ఆ వస్తువులకు సంబంధించిన సర్వీసెస్, వాడుకునే విధానం, ఏదైనా సమస్య వస్తే కస్టమర్ కేర్ సర్వీస్ అందుబాటులో ఉండేలా చూడాలి. వస్తువులను ఆర్డర్ చేసిన తర్వాత ఆ వస్తువుల డెలివరీ తేదీని నిర్ధారించాలి. ఒకవేళ డెలివరీ లేట్ అయితే ఆ సమాచారం కన్స్యూమర్కి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అమ్మిన వస్తువులను కన్స్యూమర్కి నచ్చకపోతే రిటర్న్ పాలసీ ఎలా ఉంటుందో ముందుగానే తెలియచేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమైనా ప్రత్యేకమైన ఆఫర్స్ ని ప్రకటిస్తే ఆ ఆఫర్ యొక్క పూర్తి వివరాలు స్పష్టంగా తెలియచేయాలి. ఆఫర్ సమయంలో వస్తువుల ధరలు, ఆఫర్ ఎన్ని రోజులుంటుంది మొదలగు అన్ని నిబంధనలు స్పష్టంగా వినియోగదారులకు తెలియచేయాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ యొక్క బాధ్యతలు, డైరెక్ట్ సెల్లర్ యొక్క బాధ్యతలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన టాపిక్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చేయకూడని పనులు, అలాగే ఒక డైరెక్ట్ సెల్లర్ చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. దానిని వెంటనే టచ్ చేయండి. చేశారా? అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. అలాగే చేశారా? థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మరియు డైరెక్ట్ సెల్లర్ ఎటువంటి మోసపూరిత కార్యకలాపాలలో పాల్గొనకూడదు. మోసపూరితమైన మాటలు చెప్పి వస్తువులను అమ్మకూడదు. కన్స్యూమర్స్ ని తప్పుదారి పట్టించే పనులు చేయకూడదు. కన్స్యూమర్ ని బలవంతం చేయడం, వేధింపులకు గురి చేయడం చేయకూడదు.
చట్టవిరుద్ధంగా ఒకరిని మోసం చేయకూడదు, ఆర్థికంగా నష్టపరచకూడదు, తప్పుడు మార్గాలలో వస్తువులను సేవలను అమ్మకూడదు, కన్స్యూమర్స్ ని మాటలతో లేదా ప్రవర్తనతో తప్పుదోవ పట్టించకూడదు, మోసం చేయకూడదు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. మిస్ సెల్లింగ్ అంటే తప్పుగా అమ్మడం. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడక్ట్స్ గురించి అబద్ధాలు చెబుతూ మోసపూరితమైన మాటల ద్వారా వస్తువులను మరియు సేవలను అమ్మకూడదు. అమ్మిన వస్తువులు నకిలీ వస్తువులని తేలితే అంటే డూప్లికేట్ ప్రొడక్ట్స్ అయితే వాటిని తిరిగి తీసుకోవాలి. అమ్మిన వస్తువులలో ఏమైనా లోపాలు ఉంటే అంటే డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఉంటే వాటిని తప్పకుండా తిరిగి తీసుకోవాలి. డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ని మరియు డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని కొన్న కన్స్యూమర్ కి డబ్బులు తిరిగి చెల్లించాలి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ సెల్లింగ్ లో చేరడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజ్, సబ్స్క్రిప్షన్ ఫీజులు వసూలు చేయరాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు బయట చాలా కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నామని చెప్పి ప్రొడక్ట్స్ ఇవ్వకుండా జాయిన్ అవ్వడానికి ఎంట్రీ ఫీ వసూలు చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బు తీసుకొని ఎటువంటి ప్రొడక్ట్స్ కానీ సర్వీస్ కానీ ఇవ్వలేదంటే అది ఖచ్చితంగా మోసమే. మిమ్మల్ని చేర్చుకొని అలాగే మీ ద్వారా ఎంతో మందిని చేర్పిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా పిరమిడ్ స్కీమ్ లేదా మనీ సర్క్యులేషన్ అయి ఉంటుంది. మీరు చెల్లించిన డబ్బులకు ఇన్వాయిస్ అంటే బిల్లు ఇవ్వలేదు, మీరు చెల్లించిన డబ్బులకు ఎటువంటి ప్రూఫ్ లేదంటే అది ఖచ్చితంగా మోసం చేసే కంపెనీ. మీరు చెల్లించిన డబ్బులకి భారత ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు అంటే అది 100% దొంగ కంపెనీయే. ఫ్రెండ్స్ ఇప్పుడు బయట మార్కెట్లో చాలా మంది మీరు జస్ట్ జాయిన్ అవ్వండి, మీకు తెలిసిన వాళ్ళని జాయిన్ చేయించండి, ఏమీ చేయకుండానే లక్షల రూపాయలు వస్తాయి అని చెప్తున్నారు. దయచేసి అటువంటి దొంగ కంపెనీల్లో మీరు చేరకండి, ఇతరులను చేర్చకండి. ఫ్రెండ్స్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి 10,000 రూపాయలు కట్టి అనేక మంది చేత 10,000 రూపాయలు కట్టిస్తే ఎవరూ ఏమీ చేయకుండా లక్షల రూపాయలు వస్తాయి అంటే అది ఖచ్చితంగా మోసమే అవుతుంది. అలాగే 10,000 రూపాయలు కట్టి ఏమీ చేయకుండా ఉంటే లక్షల రూపాయలు వస్తే భారతదేశంలో ఎవరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అలా ఏమీ చేయకుండా లక్షల రూపాయలు వచ్చేది నిజమైతే ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, వ్యవసాయ పనులు ఎవరూ చేయాల్సిన అవసరం లేదు. మరి భారతదేశంలో అందరూ తమ తమ పనులు ఎందుకు చేస్తున్నట్లు మీరే ఆలోచించండి. ఫ్రెండ్స్ కష్టపడకుండా డబ్బు రాదు, అలా వచ్చిన డబ్బు కూడా మన దగ్గర ఉండదు. మనకున్న బలహీనతలను వాడుకొని తెలివిగా మోసం చేసే వారికి దూరంగా ఉండండి, జాగ్రత్త పడండి. కొన్ని లక్షల మందికి డబ్బు ఆశ చూపి అందరినీ నష్టపరిచి కొన్ని వందల మంది మాత్రమే బాగుపడే దొంగ కంపెనీలలో దయచేసి చేరకండి. ఇప్పటికే పొరపాటున మీరు చేరి ఉంటే ఇంకా ఎవరిని చేర్పించకండి. మనల్ని నమ్ముతున్న మన స్నేహితులను, బంధువులను మోసం చేయకండి, నష్టపరచకండి. ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం కొత్తగా రూపొందించిన రూల్స్ అమల్లోకి వచ్చాయి. మార్చి 28, 2022 తర్వాత భారత ప్రభుత్వం రూల్స్ కి విరుద్ధంగా ఉన్న అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలను రద్దు చేయబోతోంది. జాగ్రత్త పడండి. మనల్ని దొంగ కంపెనీలలో చేర్చిన వారెవరూ వచ్చి మనల్ని రక్షించరు. మనం తెలియక చేసిన తప్పులకు మన కుటుంబంలోని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అవమానాల పాలు కావాల్సి వస్తుంది. ఈజీ మనీ కోసం, క్విక్ మనీ కోసం దయచేసి అడ్డదారుల్లో వెళ్ళకండి, జైలు పాలు కాకండి. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021ని ఖచ్చితంగా పాటించే కంపెనీలను గుర్తించండి. నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న కంపెనీలలో జాయిన్ అవ్వండి. 3 నుండి 5 సంవత్సరాలు బాగా కష్టపడండి, కోటీశ్వరులు అవ్వండి, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. 3 నుండి 5 సంవత్సరాలు కష్టపడే గుణం ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎంచుకోండి. అలాంటి కమిట్మెంట్ తో వస్తే మీరు తప్పక విజయం సాధిస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న సంస్థలు భారత ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ మరియు జీఎస్టీలను తప్పకుండా చెల్లించాలి. అలాగే డైరెక్ట్ సెల్లర్స్ కూడా అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారత ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ మరియు జీఎస్టీలను తప్పకుండా చెల్లించాలి. ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు 7th క్లాస్ పూర్తి చేసుకున్నాం. నేను ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నా యొక్క నెక్స్ట్ వీడియోలో అన్నింటికంటే అతి ముఖ్యమైనది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అడిషనల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ల యొక్క అదనపు బాధ్యతలు. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తప్పకుండా పాటించాల్సిన నియమాలేమిటి, చేసే పనులు, చేయకూడని పనులు, అటువంటి అతి ముఖ్యమైన ఫైనల్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వెంటనే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ వీడియో ద్వారా భారత ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో మొదటి 7 క్లాజుల గురించి మీరు తెలుసుకోవడం ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు మరింత అవగాహన వచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ ఫైనల్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
హ్యావ్ ఏ నైస్ డే.